సినీ పెద్దలతో సీఎం జరిపిన ఒక పిచ్చి మీటింగుకు మెగాస్టార్ చిరంజీవి గారు హాజరు కాకపోవడం పెను సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతకీ చిరంజీవి గారు ఆ మీటింగుకు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు? ఇందుకు చాలా మీడియాలు చాలా విశేషాలు చెప్పినాయి, కానీ ఆ మీడియా చెప్పిందంతా కూడా పచ్చి అబద్ధం. అయితే విశ్వసనీయమైన కొన్ని గాలి వార్తల ద్వారా ఒక విషయం తెలుస్తోంది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకే చిరంజీవి గారు ఆ మీటింగుకు అటెండ్ కాలేదనే విషయం తెలుస్తోంది. గతంలో చిరంజీవి గారు ఆనాటి ఏపీ సీఎం జగన్ రెడ్డి గారు కండక్ట్ చేసిన ఇండస్ట్రీ పెద్దల మీటింగుకు వెళ్ళి జగన్ రెడ్డి గారికి నమస్కారం చేయడం, అందుకు ప్రతి నమస్కారం చేయకుండా జగన్ రెడ్డి గారు పళ్ళికిలిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకోవడం పట్ల పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ మీట్స్లో కూడా జగన్ రెడ్డి గారిని తీవ్రంగా క్రిటిసైజ్ చేశారు. అసలు సినీ ఇండస్ట్రీ ఏదో తప్పు చేసినట్టు ఆనాడు సీఎం దగ్గరికి వెళ్ళడం ఏమిటో పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాలేదు. ఈనాడు కూడా ఇంచుమించు అదే పరిస్థితి పునరావృతమైంది. ఆనాడు జరిగిన తప్పు ఈనాడు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు భావించారు. పర్యవసానం చిరంజీవి గారు సీఎం కండక్ట్ చేసిన మీటింగుకు డుమ్మా కొట్టారు. కాగా చిరంజీవి గారు ఆ మీటింగుకు హాజరు కాకపోవడం పట్ల ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన భయంతో గజగజలాడిపోతున్నారు. వారు మరెవరో కాదు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్లే చిరంజీవి గారు మీటింగుకి హాజరు కాలేదనే విషయం వారికి అర్థమైపోయింది. అంతేకాదు, ఇప్పుడు తెలంగాణలో కూడా కూటమి కట్టి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం కాదు, ఏకంగా పాతాళానికి తొక్కిపడేస్తారేమో అనే భయం వారిలో తీవ్రంగా కలుగుతోంది. అంటే తెలంగాణ ముఖచిత్రంలో ఇక కాంగ్రెస్ అనే పార్టీ ఉండబోదన్నమాట. ఈ భయమే వారిని కొత్త కొత్త ఆలోచనలు కలిగేలా చేస్తోంది. అది మరేమిటో కాదు, సీఎంని మారిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన. అవును, మరి పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహం చల్లారాలంటే ఈ ఆలోచన కొంతవరకు ఫలితం ఇవ్వవచ్చు. చూద్దాం మరి కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో.